ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కల్లూరు సర్కిల్ సిఐ శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు జిల్లాలో ముమ్మరంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా రొంపిచెర్ల మండలంలోని లక్ష్మీనారాయణ కాలనీలో కార్డన్ సెర్చ్ గ్రామంలో అనుమానం కలిగిన వారు స్థిర నివాసం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అక్రమంగా దాచి ఉంచిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, బాణసంచా, పెట్రోల్, డీజిల్, మాదక ద్రవ్యాలు, పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు సరైన పత్రాలు లేని అనుమానిత వాహనాలను సీజ్ చేసే లక్ష్యంతో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక బలగాలతో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గల అన్ని మండలాలలో మరియు సమస్యాత్మక గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. జూన్ 6వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని బజారు వీధి, సంత బజారు వీధి, పెద్ద మసీదు వీధిలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుకుమార్, రవిప్రకాష్ రెడ్డి, ఏఎస్ఐలు మధు, తులసిరాం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకొక రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా ఉండొచ్చు అని, కాబట్టి అటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలా. ఫస్ట్ మోస్ట్ పాయింట్, అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్లు ఉన్నాము. ఎప్పుడు రిజల్ట్, ఎప్పుడు ఎన్నికల రిజల్ట్ ఎప్పుడు 4 రేపు 4. కాబట్టి మనం ఎలక్షన్ కోడ్లో ఉన్నాము కాబట్టి ఎటువంటి ర్యాలీలు కానీ, విజయోత్సవ సభలు కానీ, తర్వాత టపాసులు పెంచడం కానీ ఇటువంటివన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిషేధించారు. అర్థమైందా? కాబట్టి మీరు ఎవరు కూడా బజార్లోకి వచ్చేసి వాళ్ళు గెలిచినారు, వీళ్ళు గెలిచినారని బజార్లోకి వచ్చేసి మీరు టపాసులు కాల్చి అట్లా తిరిగి ఇట్లా తిరిగి ఏదైనా గొడవ పడినారంటే మక్కిలు ఎరగొడతారు. అర్థమైందా? దానికి కూడా మీరు పర్మిషన్ తీసుకోవాలా. ఒకరోజు పర్మిషన్ తీసుకొని ఏదైనా చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అదర్వైజ్ మీరు ఎటువంటి కార్యకలాపాలు చేయడానికి వీల్లేదు. ఏదైనా కానీ తేడా కొట్టిందంటే కేసులు పెడతాము, అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. కాబట్టి ఇటువంటి విషయాలను మనసులో పెట్టుకొని